రై వివి, నేను కసాయి ఉన్నారా? రే, వాడన్నప్పుడు అనిపించలేదురా, కానీ ఇప్పుడు అనిపిస్తుంది. ఉంటే ముగ్గురం కలిసి ఉండాలి, లేదంటే जनाब, अब फोन करिए। హలో. నా దేశం, నా ఫ్రెండ్స్ అన్నావు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళంతా నిన్ను వదిలేసి? ఇది నీ ఒక్కడికి జరుగుతున్న అవమానం కాదు, హిందుస్థాన్ లో ఉన్న ప్రతి ముసల్మాన్ కి జరుగుతున్న అవమానం ఇదే. మా మాట విను, మాతో చేతులు కల నీ నసీబ్ మార్చేస్తా. ఈ పని అయిపోయిన తర్వాత నువ్వు ఏ దేశం వెళ్లాలన్నా ఏర్పాటు చేస్తాం. ఎక్కువ ఆలోచిస్తే నష్టపోయేది నువ్వే. ఒక విషయం గుర్తుపెట్టుకో, హమ్ సబ్కా మాలిక్ ఏక్ హై, वो है खुदा. ఏమంటావు అజార్? ఎందుకురా మేమంట మీకంత కోపం, పగ? మీరు చేస్తున్న ఈ దారుణాల వల్ల మీకు వస్తున్న గెలుపుల కంటే ఓటమిలే ఎక్కువ. పరాయి దేశంలో అమాయకుల్ని చంపుతున్నారు, సొంత దేశంలో సొంత వారిని చంపుకుంటున్నారు, దీనికి భగవంతుని పేరు పెడుతున్నారు. రంజాన్ వస్తే హలీం తింటూ, క్రిస్మస్కి చాక్లెట్లు పంచుకుంటూ, శ్రీరామనవమికి పానకం తాగుతూ పవిత్రంగా కలిసిమెలిసి ఉంటున్నాం కదరా. ఇన్నేళ్ల మా స్నేహంలో ఏనాడు కులాల గురించి కానీ మతాల గురించి కానీ ప్రస్తావన రాలేదు. కానీ ఈ రోజు నువ్వు నా మనసులో నాటిన చెడు మొక్కే నన్ను నా ఫ్రెండ్షిప్ విడదీసింది. అబ్ మేరీ బాత్ సునో శైతాన్ కి ఔలాద్. నువ్వు చేస్తున్న పనికి నువ్వు పెట్టిన పేరు జిహాద్ అయితే, దాన్ని చెడగొట్టే ప్రయత్నానికి నేను పెట్టిన పేరు కూడా జిహాదేరా. చూద్దాం ఎవరు కలుస్తారో. నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడు అజార్. నా చేతులకి పని చెప్పొద్దు. పాకిస్తాన్ లో అల్లా కోసం ప్రాణాలీయటానికి లక్షల మంది యువకులున్నారు, తెలుసుకో. ఇండియాలో ప్రతి పౌరుడు కనిపించని దేవుడి కంటే ఎదురుగా కనిపించే మనిషికే విలువనిస్తాడు, నేర్చుకో. నేను ఇక్కడ కరాచీలో కూర్చొని మీ ముగ్గురి తలరాతలు మార్చడానికి 1 నిమిషం చాలు. అదే మాట నా ముందుకొచ్చాను చూడు, అడ్డంగా నరకడానికి అరసెగనే పడుతుంది. మా వాళ్ళని పంపిస్తున్నాను రా, చూపించు నీ తాకత్. ఒకప్పుడు మా సిపాయిలు మిమ్మల్ని కార్గిల్లో కొడితే గుండెల్లో కల్లోలం పుట్టింది. ఇప్పుడు కూడా పంపించు. చార్మినార్ సెంటర్ లో నిలబెట్టి కొడతా. పాకిస్తాన్ లోని పంచ తడుస్తుంది కొడక. जुबान संभाल के बात कर, कसम तुझे नहीं छोड़ूंगा. मेरी अम्मी जान और अब्बा जान की कसम, उस अल्लाह की कसम, भारत माता की कसम, బ్రతికినంత కాలం స్నేహం కోసమే బ్రతుకుతా, చస్తే దేశం కోసమే చేస్తా. కాస్కో